గారితో కలిసి వాళ్ళ కాంగ్రెస్ నాయకులము కమిషనర్ గారిని కలిసి గతంలో రబీలో చేసిన మోసం తిరిగి చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కలిపి రైతు జీవితాలతోటి ఆడుకుంటా ఉన్నాయి. యాసంగిలో ముందే పెద్దలు చెప్పినట్టుగా ఏర్పాట్లు చేసుకోవడానికి కొరకు సంచులు కొంటూ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తక్కడలు కూడా పెట్టి వెంటనే చేయాలనేది చెప్తూనే కేంద్ర ప్రభుత్వం ఇంకా మేము కొనమని చెప్పి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గతంలో యాసంగి పంటను కూడా కొంటామని చెప్పి మాట్లాడుతూ పూటకో మాట మాట్లాడుతూ రైతులు పొట్టగొడుతున్నారు. దానికి వ్యతిరేకంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన రైతుల కొరకు తెలంగాణ రైతు బిడ్డలను రక్షించడానికి కొరకు వాళ్ళు కష్టపడి పండించిన పంటని రైస్ మిల్లర్స్ దోచుకుంటా ఉన్నారు. వీళ్ళు ఆలస్యం చేయడంతో రైతులు అగ్వకు సగ్వకి ముందే పంటను తీసుకుపోయి రైస్ మిల్లర్కి ఇవ్వడంతో అది నాణ్యత లేదంటూ కనీస మద్దతు ధర ఇవ్వకుండా గతసారి 300-400 తక్కువతోటి కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది. రైస్ మిల్లర్స్ కొనేసినాక అప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిచొచ్చి ఇప్పుడు కొంటామని చెప్పే వరకు అప్పటికి పంట లేకుండా పోయింది. ఇదే సివిల్ సప్లైస్ మంత్రిత్వ శాఖ వాళ్ళు రైస్ మిల్లర్ తోటి కనీస మద్దతు ధర కొన్నారు. రైస్ మిల్లర్స్ ఏమో రైతులను మోసం చేసి తక్కువ కొన్నారు. ఈ కుట్రను ఈసారి జరగకుండా ఉండడానికి కొరకే ఇవాళ కమిషనర్ తోటి కలిసి ముందే వెనువెంటనే పంట వస్తున్నప్పుడే ఈ మార్చి 31 లోపు పంట వచ్చేటప్పటికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా, కొనాలి. కేంద్ర ప్రభుత్వం కూడా అధికారం లేదు కొనాలని చెప్పడానికి కొరకు కొని తీరాల్సిందనే డిమాండ్ తోటి రావడం జరిగినది. ఇప్పటికన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు ఇది మీ యొక్క బాధ్యత. కేంద్ర రాష్ట్రం కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత కూడా మీదే. మీ పంట మీ పొలంలో వేసుకున్నట్టు ఎట్లా చేసుకుంటారో అదే రైతులను కూడా వాళ్ళ పండించిన పంటని కొనడానికి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఉన్నది. అది నెరవేర్చమని చెప్పడానికి కొరకు ఇక్కడ రావడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.